మనిషి బక్కగా అయి చనిపోతాడని కూడా అంటారు. అవునా కదా? అందరినీ కాపాడడానికి మేము స్నేక్ రెస్క్యూ చేస్తున్నాం కదా. అట్లా జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం, నమస్తే, అస్సలాము అలైకుం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేను వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారం మండల్ వచ్చేసి మన నారాయణపూర్ అంటారు. ఆ నారాయణపూర్లో ఒకటి పాము కనవడం అని చెప్పేసి మనకు ఫోన్ కాల్ చేయడంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. అయితే లోపల కొంచెం స్టోరేజ్ అయితే సామాన్ పెట్టుకున్నారు. అందులో అయితే పాము కనవడం అని అయితే మనకు చెప్పారు. మనమైతే వచ్చినాం. ఆ పాముని అయితే రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతం రిలీజ్ చేస్తాను. నా ఛానల్ అయితే స్కిప్ కొట్టకండి, ఫుల్ వీడియో చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చెట్లు కనబడదు. उल्टे पारा उल्टे बस इन्हें निकाला मैंने. हाँ बस ನೋಡಿ. ఓకే. जो इंडियन रैट स्नेक ये नॉन वेनमस नॉन पॉइजन ఇది వచ్చేసి ఏంటంటే మన ఇంతకుముందు అయితే కనబడ్డది. నేను వచ్చిన తర్వాత కూడా కనబడ్డది. కనబడిన తర్వాత ఒక్కసారి చూడగానే అది మాయమైపోయింది, కనబడలేదు. తర్వాత అయితే ఇది పలకొట్టినాం. డౌట్ ఉంటే పలకొడితే ఇలా రంధ్రంలో అవుతుంది. అంటే చాలా మంది ఏంటంటే ఇట్లా కనబడ్డాక తర్వాత వెళ్ళిపోయింది అని అనుకుంటారు, కానీ అట్లాంటివి ఉండదు. ఎందుకంటే పాము కనబడిన తర్వాత ఎక్కడెక్కడో పూర్తిగా అయితే ఉంటుంది. ఇట్లా దాని ప్లేస్ దొరికింది కాబట్టి. గోడ లోపలికి ఉన్నట్టుంది. తలకే ఉన్నది, కొద్దిగా చుట్టుకొని అనుకున్నాను. అంటే ఇరుక్కపోయింది కదా ఇటు, అంటే అటు ఏంది అటు లోపలికి ఏంది, మళ్ళీ ఇటు వచ్చింది. ఇటు రాగానే దాని నడువు అనేది దొడ్డు ఉంటుంది కాబట్టి అందులోనే తట్టుకున్నాడు ఆయన. అట్లా నిన్న పాము
అలా ఫ్లెక్సీగా కనబడుతుంది కొంచెం బయటకు. నేను ర్యాట్ స్నేక్, ఇది నాన్ వెనమస్ నాన్ పాయిజన్. మన ఇళ్ళలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఇళ్ళలో కప్పలు ఎలుకలు ఉంటాయి. అయితే ఈ జేరిపోతు పాముకి ఏంటంటే కప్పలు అంటే బాగా ఇష్టం కాబట్టి ఇది చాలా శాతం మన ఇళ్ళలోకి రావడానికి కారణం ఉంటుంది. అయితే అమ్మ మీరు ఎప్పుడు చూసారు పాముని? ఇది ఇప్పుడు పొద్దున్నే ఇంతకుముందే అంటే ఎక్కడ కనబడ్డది? ఈ నుంచి ఈ మంచం వెనకాల అట్లా లోపలికి పోయింది. లోపలికి అయిన తర్వాత నాకు ఫోన్ అయితే చేసారు, మనోడు చేసిండు. ఫోన్ చేసి అయితే ఇది తర్వాత ఏంటంటే చాలామంది ఏమంటారు అంటే ఇది తోకతోటి కొడితే మనిషి బక్కగా అయి చనిపోతాడని కూడా అంటారు. అవునా కదా? అయితే అట్లాంటివన్నీ ఫేక్, అదంతా తప్పు ముచ్చట. అట్లాంటివి అయితే ఏమైతే ఉండవు. అవి ఏంటంటే చాలామంది ఫస్ట్కి వెళ్ళి చెప్తున్నారు, అదే దాన్ని కారణం అనుకుంటారు చాలామంది. కానీ అట్లాంటి ఏం లేదు, అంత ఫేక్ అది, అట్లేం ఉండదు. వాళ్ళని చూడగానే చాలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడైతే కనబడదు దాదాపు. మన పంట పొలాలలో కూడా చుట్టుపక్కల ఉన్న ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. దీనైతే మనం డబ్బులు వేసేసి మంచి అడవిలో అయితే దీన్ని అయితే రిలీజ్ చేద్దాం. తర్వాత ఇది ఇట్లా ఎవరికైనా బయట చేస్తే ఎక్కడన్నా కొరికినా, సపోజ్ నాకు కొరికినా ఎవరికైనా కొరికినా కూడా మన దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఒక టీటీ ఇంజెక్షన్ వేసుకుంటే సరిపోతుంది. దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట అంటే చిన్న ఇట్లా మన కాటు పడతాయి, ఇది కొరికితే. అదే మన నవమాము ఇట్లా కొడితే ఇట్లా రెండు చుక్కలు ఇట్లా బయట రెండు కాట బట్టి పుష్టి ఎట్టుకుంటావు, సేమ్ అట్లా ఉంటుంది. ఇది విషయం లేని పాము కొడితే మాత్రం ఇట్లా గీరకపోయినట్టు, మన చాప అది కదా ఇట్లా గీరకపోయినట్టు. అయితే చాలాసేపు ఒక అరగంట సేపు ఇది బాగాసేపు ఆటాడింది అలా లోపట్టే మట్టిలో. అలా గచ్చు అలా పలగొట్టకపోతే మాత్రం దొరకకపోతుంది. అంటే విషయం అయితే ఉండదు. అమ్మేటో అక్కడ నిలబడ. ఇంకొకరు ఇప్పుడు లేరు, మెయిన్ వాళ్ళు చూస్తేనైతే పామే దొరకపోతుంటా నీకు అంత ఘోరంగా కీకలు పెడతారు. అయితే నేను చిన్న విషయం ఏం చెప్తున్నా అంటే చాలామంది ఏంటంటే నేను పట్టడానికి పోతా కదా, పేనకాడ కొంచెం నాకు డిస్టర్బ్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు మేము స్నేక్ రెస్క్యూ చేస్తాం అంటే పట్టినప్పుడు మాకు అన్నీ తెలుస్తాయి. పాము ఎట్లా పట్టుకోవాలి ఏంటనేది మాకు తెలిసి ఉంటుంది. తెలిసి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఇంట్లో కొంచెం మంది ఏమంటారు అంటే ఈ పాము చూసి భయపడతారు. బాగా భయపడేసరికి మా మైండ్ ఏంటంటే మీది వీళ్ళకి ఏమైందో అని ఆలోచన చేసేవారు. ఈ పాము అనేది మాకు కరిసే అవకాశం ఉంటుంది. అట్లాంటివి జరుగుతుంది. నేను నిన్న ఒక కాడ పట్టడానికి పోయినా, ఆల్రెడీ అక్కడ పాము ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు ఫోన్ చేసి నేను ఒక 5 నిమిషాలలో అక్కడికి పోయినా, ఆ నవమా ఉండే పట్టి కూడా బయటికి తీసుకొస్తాను. వాళ్ళు ఎట్లా ఒరుడు అంటే ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది కదా, ఏమన్నా ఇంటోళ్ళు చనిపోతారు కదా, సేమ్ టు సేమ్ అట్లా వచ్చేసరికి ఏంటంటే మాకు కూడా టెన్షన్ అనిపిస్తున్నట్టు. మేము అందరినీ కాపాడడానికి మేము స్నేక్ రెస్క్యూ చేస్తున్నాం కదా, అట్లా చెప్పేసి ఏంటంటే ఇట్లాంటి చేసినప్పుడు ఏంటంటే మాకు కూడా భయం అవుతుంది. అట్లా నాకు ప్రాసెస్ ఆల్రెడీ మాకు ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని కష్టంగా మంచిగా ఎట్లా పట్టుకుంటాం మేము. తర్వాత టెన్షన్ అయితే ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, దీన్ని మనం డబ్బులు వేసేద్దాం. ఓకే, దీన్ని మనం సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేద్దాం. నా పని ఇట్లా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అయితే జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మాత్రం నా ఛానల్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. ఇంత సింపుల్గా పట్టడం అనేది ఉంటుంది. దాని గురించి టెన్షన్ తీసుకొని బాగుంటుంది. ఓకే.